భారతీయ చలనచిత్రంకు గ్యాంగ్స్టర్ సినిమా ఎలా ఉంటుందో రుచి చూపించిన దర్శకుడు మణిరత్నం. అది కూడా నాయకుడు సినిమాతో ఇప్పుడు మళ్ళీ కమల్ హాసన్‌తో సినిమా తీస్తూ అదే గ్యాంగ్స్టర్ డ్రామాని ఎంచుకున్నాడు. నాయకన్‌లో ఒక అండర్ డాగ్ గ్యాంగ్స్టర్ ఎలా అయ్యాడో చూపిస్తే, ఇందులో ఒక గ్యాంగ్స్టర్ తన అంతర్గత కుట్రలకు ఎలా బలయ్యాడో ఆవిష్కరించారు. నాయకుల్లో ఉన్న మ్యూజిక్ డగ్ లైఫ్‌లో మిస్ అయిందనే చెప్పాలి. కథగా కొత్తగా చెప్పింది ఏమీ లేదు. కొత్తగా చూపించింది కూడా ఏమీ లేదు. ప్రతి అంగుళం ప్రేక్షకుడు ఆలోచనకు అనుగుణంగానే సాగుతుంది. రొటీన్ కథని మణి తనదైన మ్యూజిక్ జోడించి చెప్తే ప్రేక్షకులు ఆ మాత్రమైనా సంతోషపడేవారేమో. కానీ రొటీన్ కథను మరింత రొటీన్గా తెరకెక్కించడం. సినిమా మొదలై 10 నిమిషాలు మాత్రమే మణి సార్ కనిపిస్తారు. సింబు చైల్డ్ ఎపిసోడు, పోలీసులతో జరిగిన ఘాట్షూటు, నీ చెల్లెల్ని తిరిగి తెస్తా అని కమల్ హాసన్ మాట ఇవ్వడం, ఇవన్నీ ఇంపాక్ట్ ఫుల్గానే సాగిపోతాయి. కానీ ఆ తరువాత క్రమక్రమంగా కథ రొటీన్ ఫార్ములాకి వెళ్ళిపోతుంది. ఆధిపత్యం పోరు, అంతర్గత కుమ్ములాట, చివరికి శక్తిరాజుని అంతా కలిసి టార్గెట్ చేయడం, ఇలా ఒక్కొక్కటిగా జరుగుతాయి. అభిరామ్ కమల్ మధ్య జరిగే సన్నివేశాలు కాస్త బెటర్. ఇంటర్వెల్ బ్యాంగ్ ఊహించిందే. అక్కడక్కడ క్లైమాక్స్ వరకు జరిగే తంత్రగతం మరియు రొటీన్గా ఉంటుంది. ఏ కొంసాన ఒక కొత్త సినిమా చూస్తున్నాం అనిపించదు. ఎంత విసిగించినా ఇది మణిరత్నం సినిమా కదా, అవే గౌరవంతో శుభం కార్డు వరకు కంటిన్యూ చేయవలసి వస్తుంది తప్ప ప్రేక్షకుడు కూర్చోబెట్టగలిగే సరుకైతే ఈ సినిమాలో లేదు. గ్యాంగ్స్టర్ అంతర్గత కుమ్ములాటలు కూడా ఆసక్తిగా తెరకెక్కించవచ్చు. కాకపోతే బలమైన సన్నివేశాలు, సంఘటనలు కావాలి. అలా కావాలనే క్యారెక్టర్లు బలంగా రాసుకోవాలి. ఈ విషయంలో మణి విఫలం అయ్యారు. ప్రధాన పాత్రలతో సహా ఏ ఒక్క క్యారెక్టరు ఆర్క్ సరిగా కుదరలేదు. సింబు క్యారెక్టర్ కూడా అంతే. త్రిష పాత్ర అయితే మణి తన చింతన రాసుకుంటూ వెళ్ళాడు. తను శక్తి వైపు ఉందా, అమర్ వైపు ఉందా అనేది చివరి వరకు క్లూ లైస్గానే మిగిలిపోయింది. స్క్రీన్ ప్లేలోనూ దొల్లతనం ఉంటే ఇక సినిమా ఏ ముందుకు వెళ్తుంది. అన్న చెల్లెలు ఎప్పుడు కలుస్తారు, అసలు కలుస్తారా లేదా అనే పాయింట్తో ఈ సినిమా మొదలవుతుంది. సగం సినిమా అయ్యేసరికి ఆ పాయింట్ ప్రేక్షకుడు మర్చిపోతాడు. క్లైమాక్స్లో మళ్ళీ గుర్తు చేస్తారు దర్శకుడు. ఓహో, ఇదొకటి ఉంది కదూ అనుకోవడం తప్ప ఏ ఎమోషనల్ ప్రేక్షకులకు సానుభూతి కలగదు. కమల్ గొప్పగా నటిస్తారు అని ఎన్నిసార్లు చెప్పుకున్నా అది జాగ్రత్తమే. ఈ సినిమాలోనూ తన ప్రమాణాలు తగ్గట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అభిరామితో వచ్చిన ప్రతి సన్నివేశంలోనూ కమల్లోని గొప్ప నటుడిని బయట